అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. జూన్ 21, 2026 ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం, నేర్చుట అలవాటు, 3 అక్షరాలు రావాలన్నారండి. అభ్యాసం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 1 నిలువు, చంద్రుడు కనిపించని రాత్రి, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి అమావాస్య సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, బ్రాహ్మణులకు ధన రూపంలో ఇచ్చే పారితోషికం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సంభావన సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం, సుబంధు విరచిత సంస్కృత కావ్యం, 5 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరం కూడా వచ్చేసింది కాబట్టి వాసవ దత్త సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం, భాగ్యనగరం పేరుకు మూలమైన కులీ కుతుబ్ షా ప్రియురాలు, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి భాగమతి సరిపోతుందండి. తర్వాత 8 నిలువు, కైపెక్కిన కోయిల, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మత్త అన్న పదం మనం 6 అడ్డం 10 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 12 అడ్డం, 9, చివర ఒత్తు లేకపోయినా దొరదే, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నవ సరిపోతుందండి. నవ్వ కాకుండా నవ అని రాస్తే సరిపోతుందండి, ఇక్కడ ఒత్తు లేదన్నారు కాబట్టి. తర్వాత 7 నిలువు, వాడుకలో చుబుకం, మధ్యలో కొమ్ము లేదు, 3 అక్షరాలు రావాలన్నారు. చుబుకంని వాడుకలో గదువ అంటారండి, మధ్యలో ఇక్కడ కొమ్ము లేదన్నారు కాబట్టి గదవ అన్న పదం మనం 6 అడ్డం 10 అడ్డం 12 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. ప్రతి ఆదివారం నేను పూరణం పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో గదువ అనేది గడ్డం యొక్క వాడుక పదం అని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా తెలుసుకున్నట్లయితే పూరణం పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 3 నిలువు, ఇది తప్పిన సంగీతం వినసొంపుగా ఉండదు, 2 అక్షరాలు రావాలన్నారు. శృతి సరిపోతుందండి, మనకు 2 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 3 అడ్డం, శత్రుఘ్నుడి భార్య, 4 అక్షరాలు రావాలన్నారు. శత్రుఘ్నుడి భార్య పేరు శ్రుతకీర్తి, మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 4 నిలువు, చిమ్మట, ఇలా కోడి, 4 అక్షరాలు రావాలన్నారు. చిమ్మటకు మరొక పేరు కీచురాయి అండి, మనకు కీ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 11 అడ్డం, వ్యాస మహర్షి తండ్రి, 5 అక్షరాలు రావాలన్నారు. వ్యాస మహర్షి తండ్రి పేరు పరాశరుడు, మనకి ఇక్కడ 2 అక్షరంగా ముందే వచ్చేసిందండి. తర్వాత 9 నిలువు, ఎరుపు, సంధ్యారాగం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అరుణిమ సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం, ఇటు కాదు ఆ వైపు, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి అటు సరిపోతుందండి. తర్వాత 5 నిలువు, వేశ్యాలోలుడు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి వీటుడు సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం, ఇది మామూలు రాయి కాదు, ఈకతో అలంకరించిన శిరోభూషణం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఈ 3 అక్షరంగా వచ్చింది కాబట్టి తురాయి సరిపోతుందండి. తర్వాత 11 నిలువు, పుప్పొడి మధూళిక, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 2 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి పరాగం సరిపోతుందండి. తర్వాత 13 నిలువు, ఒక రాశి, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తుల సరిపోతుందండి.
తర్వాత 15 అడ్డం పరిజనం బంధు సముదాయం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2, 3 అక్షరాలుగా లా గం వచ్చింది కాబట్టి బలగం సరిపోతుందండి. తర్వాత 15 నిలువు చెట్టుపై మొలకెత్తే మొక్క 4 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బదనిక సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 18 అడ్డం గంగ ఉపనదుల్లో ఒకటి 5 అక్షరాలు రావాలన్నారు. మనకు 5వ అక్షరంగా దా వచ్చింది కాబట్టి అలకనంద ఉపనది పేరు ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 19 నిలువు పైరు ఎదుగుదల అడ్డుకునే మొక్కలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి కలుపు సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం కట్టె పుల్ల 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పొడక సరిపోతుందండి. తర్వాత 25 నిలువు శివునికి ఇష్టమైన వాద్యం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు డా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి డమరుకం సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం నూనె తైలం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి చమురు సరిపోతుందండి. తర్వాత 29 నిలువు మోసం దగ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చ 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి వంచన సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం కంఠధ్వని 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి రావం సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం బిడ్డ పశు శిశువు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి కూన సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం విరహం మోహం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి తమ్మకం సరిపోతుందండి. తర్వాత 16 నిలువు ఒప్పు కానిది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తప్పు సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం వాడుకలో లవణం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పు 2వ అక్షరంగా వచ్చేసింది కాబట్టి ఉప్పు సరిపోతుందండి. తర్వాత 17 నిలువు తామర 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంజాతం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం కొద్దిగా 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి మితం సరిపోతుందండి. తర్వాత 23 నిలువు కలిసినది మిశ్రమం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిళితం సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం ముత్తైదువ సువాసిని 4 అక్షరాలు రావాలన్నారు. మనకు లి 4వ అక్షరంగా వచ్చింది కాబట్టి సుమంగళి సరిపోతుందండి. తర్వాత 27 నిలువు లోగడ జరిగిపోయిన కాలం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గతము సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం వ్యవహారం లక్ష్య శుద్ధి లేని కార్యక్రమం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తతంగం సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం నిప్పు మీది బూడిద 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నివురు సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం 3 గంటల కాలం లోట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ము 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి జాము సరిపోతుందండి. తర్వాత 30 నిలువు ఒక శాస్త్రం రాశి చక్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జాతకం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 36 అడ్డం ముళ్ళు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం 3వ అక్షరంగా వచ్చింది, కం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కంటకం సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం
మురికిపోయేలా రుద్దు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ము 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తోము సరిపోతుందండి. తర్వాత 34 నిలువు వాలం, ఇది లేని పిట్ట 90 ఆమడలు వెళ్ళిందని సామెత 2 అక్షరాలు రావాలన్నారు. తోక సరిపోతుందండి, మనకు తో మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తోక లేని పిట్ట 90 ఆమడలు వెళ్ళిందని సామెత. తర్వాత 32 నిలువు తులసి వనంలో పెరగకూడని మొక్క 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గంజాయి సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం విశ్వనాథ సత్యనారాయణ సృష్టించిన పడగలు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఈ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి 1000 సరిపోతుందండి. 1000 పడగలు 1000 అని రాస్తే చాలండి. అంతేనండి, ఈ వారం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.